వాతావరణం ఒకరి మీద ఒకరికి పగలు ప్రతీకారాలు ఎక్కువైపోయేటటువంటి కాలంలో ఉన్నాం. దీని అర్థం ఏంటంటే కనుక అంతం ఏమైపోతుంది, సమీపిస్తుంది. చెప్పండి, అంతం ఏమైపోతుంది. అందుకని పౌలు గారు ఏమంటున్నాడు, కాలం ఏమైపోతుంది, సమీపిస్తుంది. హల్లెలూయా. అందుకని ఏం చేయాలంటే ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి భార్య, ప్రతి భర్త పిల్లలకు చెప్పాలి, ఒరే స్కూల్కి వెళ్తున్నావు కదా, ఏసై వచ్చేసాడు అనుకో, నువ్వు స్కూల్లో ఉండగానే నువ్వు అక్కడి నుంచి ఏమైపోవాలి, ఎత్తపడాలి. నేను ఇంటి దగ్గర నుంచి ఏం చేయబడాలి, ఎత్తపడాలి. భార్య భర్తలు ఇద్దరు, భర్త పనిలోకి ఏమండి మీరు పనిలోకి వెళ్తున్నారా, ఒకవేళ అక్కడ ప్రభు అక్కడ అప్పుడు వచ్చేసింది అనుకోండి, మీరు అక్కడి నుంచి అంటే ఎత్తపడాలి. నేను కూడా ఏం చేయాలి, ఎత్తపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మన మధ్యలో రాకడ కొరకైనటువంటి నిరీక్షణ ఉండాలి. అలా చెప్పుకుంటున్నావా, అలా అనుకుంటున్నావా? పోనీ మనలోకి దేవుడు మీకు తోడైండును కాకండి అని చెప్తున్నామా? ఏమండి మంచిగా వెళ్ళి మంచిగా రండి అని చెప్తున్నామా? హల్లెలూయా.